అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సైతం ఎండలైతే ముదురుతున్నాయి. జనాలైతే బయటకు వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితులు అయితే నెలకొని ఒకవైపు అయితే వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల లోపే పనులు చేసుకోవాలి, సాయంత్రం 4 గంటల తర్వాతే బయటకు రావాలని అయితే వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఈ సీజన్లో అయితే తాటి ముంజలైతే అధికంగా లభించడం జరుగుతుంది. మనం చూడవచ్చు, ఇక్కడైతే తాటి ముంజలైతే అందరైతే ఎంతో ఇష్టంగా అయితే తింటారు. వీటిలో పుష్కలమైన ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ అయితే ఉంటాయని అయితే ప్రతి ఒక్కరైతే చెప్తుంటారు. ప్రస్తుతం అయితే మనమైతే ఒక గౌడ్తో ఉన్నాము, ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంటాయి, దీనిలో ఎటువంటి లాభాలు ఉంటాయండి వీటి వల్ల? అయితే ఇవి ఒక సంవత్సరానికి ఒక 20 రోజులు 15 రోజులు దొరికే ఔషధం మాత్రం ఇది. దీనివల్ల కొన్ని లాభాలు కాదు, కిడ్నీలలో రాళ్ళ సమస్య ఉన్నవాళ్ళు గ్యారంటీగా వారం రోజులు రోజు 2 చొప్పున తింటే కిడ్నీలలో రాళ్ళు కరిగే గుణం దీనిలో ఉంది. ఇది వైద్యులు కానీ ఎవరైనా సూచిస్తున్నారు. ఇది మా పురాతనం నుంచి మా తాతలు మా ముత్తాతలు ప్రతి ఒక్క సీజన్లో ఏ పండు దొరికితే ఆ పండు తినేవాళ్ళం. ఇది సంవత్సరానికి ఒకటేసారి దొరుకుతుంది. ఇది హైబ్రిడ్ కాదు, ఇది ఇంకోసారి పుట్టించినది ఏది లేదు. ఇది ఒక సంవత్సరానికి మాత్రం 20 రోజులు 15 రోజులు మాత్రమే దొరుకుతుంది. ఇది మాత్రం తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. ఓకే, అంటే చాలామంది అయితే కళ్ళు తాగని వారు సైతం ఇది తినడానికి అయితే ఆసక్తి అయితే కనబరుస్తారు. ఎందుకంటే చల్లదనం ఉంటుంది, చాలా చలవ చేస్తుంది, మంచిగా ఆరోగ్యానికి సైతం మంచిగా ఉంటుందని అయితే వెల్లడిస్తారు. అంటే దీన్ని ఎవరెవరు తినొచ్చు, అంటే ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా వయసు రీత్యా చిన్నపిల్లలు పెద్దవారు ఎవరైనా తినొచ్చు దీన్ని? వయసు రీత్యా అనేది ఏమి ఉండదు. చిన్న పిల్లల నుంచి చనిపోయే వృద్ధుల దాకా అందరూ తినొచ్చు. ఇంకొకటి, దీన్ని ఒక కళ్ళు లెక్క భావిస్తారు. ఇది కళ్ళు లెక్క కాదు, ఒక పొద్దున్న తినచ్చు. ఇప్పుడు దీక్ష పట్టుకుని తినచ్చు. ఇది కళ్ళుకు దీనికి సంబంధం లేదు. మన కళ్ళు గీతే ఆ మడ్డితో సంబంధం, కళ్ళు వేరే, ఈ ముంజ వేరే. ఇది మాత్రం ఓకే. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇది కోస్తే కళ్ళు పారదు అని అంటుంటారు కదా, ఎంతవరకు నిజమండి? అవును, అయితే ఇవి గీత కళ్ళు వారేటి ఇవి. ఓకే, ఇవి గీయకనే ఈ ముంజలు అవుతాయి. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు దాదాపుగా అందరికి తెలిసే ఉంటుంది, పరదాడు కళ్ళు, పోతాడు కళ్ళు, పండాడు కళ్ళు అనేది. ఇవి గీతనే కళ్ళు వారేటి ఇంతకుముందు. ఇప్పుడు వదిలి పెడితే ఈ ముంజలు అవుతాయి. ఓకే, అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం కొంతమంది గౌడ్ అయితే వీటిని అయితే ఆదాయం సైతం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కొంత కమర్షియల్గా సైతం ఆలోచిస్తున్నారు, వీటిని సైతం అమ్ముతున్నారు. కళ్ళు రాకపోయినా పర్వాలేదు, కొంత ఆరోగ్యాన్ని అయితే పంచుతున్న పరిస్థితి సైతం మన మీద అక్కడక్కడ చూస్తున్నాం. రోడ్ల మీద కావచ్చు, అక్కడక్కడైతే అమ్ముతున్నారు కదా. దీనికి సంబంధించి మరో ఆదాయంగా భావించవచ్చా మీకైతే? ఇది అవును, ఇది ఆదాయంగా భావించవచ్చు. కానీ ఇది బాగా రోజులు ఉండదు కదా. ఇప్పుడు ఒక 15 రోజులు 20 రోజులు మాత్రమే ఉంటుంది. ఇదే కళ్ళు గీస్తే 4 రోజుల పాటు నాకు కళ్ళు బారే ఉంటుంది కదా. అందుకే దీని మీద ఆదాయం లేక కళ్ళు గీజే అనే ప్రసక్తితో ఈ కళ్ళు గీస్తున్నాం అన్నమాట. ఓకే, అంటే ఇవి ఎంతవరకు కాస్తాయండి? అంటే ఒక చెట్టుకు ఎంతవరకు ఎన్ని గొలలు అయితే రావడం జరుగుతుందండి? దీన్ని అంచనా వేయడం ఇక ఇంతవరకు అయితే మీకు తెలియదు. ఒక 10 గోళ్ళు రావచ్చు, 20 గోళ్ళు రావచ్చు, 2 గోళ్ళు రావచ్చు, ఆయనతో రాకపోవచ్చు ఒక తాడుకు. అది ఖచ్చితంగా వస్తానని నమ్మకం లేదు. ఒక్కొక్కదానికి ట్రాక్టర్ నిండా కూడా రావచ్చు. ఓకే, ఇది మాత్రం వస్తుంది. అంటే మామూలుగా చూసినట్లయితే కొన్నిసార్లు అయితే పరిగడుపున తినాలి అంటారు, పరిగడుపున తాగాలి అని కళ్ళు అయితే పరిగడుపున తాగుతాయి, కొంత కిడ్నీల రాళ్ళు కావచ్చు, అంతేకాకుండా అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయని అయితే వెల్లడిస్తున్నారు కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి సైతం ఇది ఉదయం పూట తినాలి అంటే ఏమైనా సమయం సందర్భం ఏమైనా ఉంటుందండి? సమయం సందర్భం ఏమి లేదు. మొత్తం పరిగడుపున మనం ముఖం బ్రష్ చేసుకున్న తర్వాత ఈ ముంజ కానీ కళ్ళు కానీ తాగిన వాళ్ళకు ఏ రోగం లేదు, సర్వరోగ నివారణ ఇవి. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు కానీ మూత్రపిండ రాళ్ళు కానీ ఏమున్నా కానీ మలినాలు మొత్తం మన కడుపులోని మలినాలను అన్నీ సైతం కరిగించేది కళ్ళు. అందుకే ఆ సృష్టి ధర్మం అది. అంతకుముందు ఈ సురాపానకం అంటే 30 కోట్ల దేవతలే తాగిన ఈ కళ్ళును మనం ఎంత ఇప్పుడు ఈ విస్కీ బ్రాండీ అని తాగుతున్నారు. అది ఓన్లీ లివర్కే పడుతుంది. ఇది మొత్తం ఏం లేకుండా మలినాలను, నీ లోపటి మలినాలను మొత్తం సైతం మూత్రం ద్వారా కానీ లాటిన్ ద్వారా కానీ అన్నిటి ద్వారా కానీ తీసివేయడానికి ఈ ముంజలు ప్లస్ తాటి కళ్ళు, ఈత కళ్ళు మాత్రమే. ఇది సర్వరోగ నివారిణి. అంటే ఇది ఏమైనా ఒక డోస్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక రోజు 2 రోజులు కాకుండా కొన్ని రోజుల సమయం ఏమైనా ఉంటుంది? అంటే కొంత వ్యాధులు మనం ఒక టాబ్లెట్ వేసుకుంటే ఒక షెడ్యూల్ ప్రకారం అయితే వేసుకుంటే ఒక వారం రోజులు 10 రోజులు అట్లా వేసుకోవడం వల్ల అయితే కొన్ని రకాల వ్యాధులు అయితే పోతే ఒకటే రోజు తీసుకోవడం వల్ల అయితే ఏది సైతం తగ్గదు అని అంటుంటారు కదా, దీనికి సైతం అలాగే ఏదైనా ఉంటుందండి? అవును, ఈతకళ్ళు తీసుకుంటే వారం రోజులు రోజు పొద్దున్న తీసుకోవాలి.
ఒక వారం 15 రోజులు రోజు పొద్దున్న తీసుకోవాలి. మళ్ళీ వేరే వాడితే పనిచేయదు. ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే ఏది ఏ టాబ్లెట్ కానీ వాడు వారం రోజులు వాడమంటాడు. వారం రోజుల తర్వాతనే తక్కువ అవుతుంది. ఇది కూడా ఒక 15 రోజులు వారం రోజులు పరిగడుపున తిన్న తర్వాత కిడ్నీల రాళ్ళు మాత్రం కరిగించే గుణం దీనికి ఉంది. ఈతకాళ్ళు కానీ ప్లస్ తాటికళ్ళు కానీ పొద్దున పరిగడుపున రోజు ఒక్క బాటిల్ మాత్రమే. నువ్వు అతిగా సేవిస్తే అది ఆరోగ్యానికి హానికరం. అది అందరికీ తెలిసిన విషయమే. దానిలో కూడా ఆల్కహాల్ ఉంటుంది. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం. మనతో పాటు అయితే అశోక్ గౌడ్ అయితే ఉన్నారు. వీరైతే వెల్లడిస్తున్నారు తాటి ముంజలు కావచ్చు, ఇతరత్ర కళ్ళకు సంబంధించి వారైతే మాట్లాడుతున్న పరిస్థితి మనం అయితే చూడడం జరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు అయితే తొలగిపోతాయి. చిన్న పెద్ద ముసలి ముతకాని లేకుండా ప్రతి ఒక్కరైతే తినదగ్గ ఔషధం అనేది వీరైతే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఇది న్యాచురల్గా వస్తుంది. ఇది కేవలం సంవత్సరంలో 20 రోజులు మాత్రమే వచ్చే ఔషధం అయితే వారైతే వెల్లడిస్తున్నారు. తాటి ముంజలు తినడం వల్ల అయితే అనేక ఆరోగ్య ఇంకా అయితే బాగుంటారనైతే వారైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది ఇక్కడికైతే స్థానికులు రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాం. మీరు రెగ్యులర్గా తింటుంటారండి ఇది? ప్రతి సంవత్సరం తింటానండి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అంటే మీకైతే? బాగుంటుంది. నా కిడ్నీ రాళ్ళు వచ్చిండే, ఇక మా అల్లుడు కాబట్టి ఇక ప్రస్తుతం మామ ఇట్లా ఇది తిన్నట్టయితే కిడ్నీ రాళ్ళు పోతాయని చెప్పి తెల్లగాలు అంటే బాగా తాగద్దు, ఒక డబ్బా తాగినట్టయితే రాళ్ళు పోతాయి. పెయిన్ అయినా ఆల్రెడీ. ఓకే, అంటే తాటి ముంజలు అయితే ఇంటిల్లు 10 సైతం తింటుంటారు. ఇంటి అందరు తింటారు. ఓకే, అంటే అనేక అనారోగ్య సమస్యలు సైతం తీరిపోతున్నాయి. ఓకే, ఇంకా ఏం చెప్తారు తాటి ముంజలకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఈతకళ్ళు తాటికల్లు సంబంధించి? ప్రతి సంవత్సరం తీసుకోవాలి. ఇది సంవత్సరానికి ఒక్కసారి పండే పంట ఇది కాబట్టి ఇది శరీరానికి కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ వాడచ్చు. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ముసలి వాళ్ళు ఎవరైనా వాడచ్చు. దీని గురించి టెన్షన్ పడవలసిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యానికి మాత్రం మంచిగా ఉంటుంది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం తాటి ముంజల గురించి. ఇక్కడికి అయితే కొంతమంది స్థానికులు సైతం రావడం జరిగింది. కొంతమంది చిన్న పిల్లలు సైతం దీన్ని తినడానికి అయితే ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే ఇది హైబ్రిడ్గా అయితే ఉండదు, ఖచ్చితంగా న్యాచురల్ పద్ధతిలో అయితే రావడం జరుగుతుంది. తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని అయితే ఒక గౌడ్ వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన కొంతమంది స్థానికులు సైతం వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సీజన్లోనే వస్తుంది తాటి ముంజలు అయితే ప్రతి ఒక్కరు సైతం దీన్ని తీసుకోవాలి. ఒక్క పొద్దని కావచ్చు, అంతేకాకుండా కొంత దీక్షలు ఉన్నవారు సైతం దీన్ని తీసుకోదగినటువంటి ఆహారం అనేది గౌడ్ వెల్లడిస్తున్నారు. ఒక ఔషధం తీసుకుంటే ఒక డోస్ ప్రకారం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక వారం రోజులు, ఒక 15 రోజులు అయితే ఏ విధంగానైతే తీసుకుంటామో ఈ సీజన్లో వచ్చేటువంటి పండుని సైతం అలాగే తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు అయితే తొలగిపోతాయి. కిడ్నీలో రాళ్ళు కావచ్చు, ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని అయితే ఇక్కడ ఉన్న వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.